దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన గొప్ప వాగ్దాన వాక్యం దిశారు ఈరోజు నీకు నాకు దేవుడు తెలియపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నాడు. ఒకడు భక్తిహీనుడు, ఒకటి నీతిమంతుడు. భక్తిహీనుడు ఏమవుతాడంటే, సుడిగాలి వీచగా భక్తిహీనుడు భక్తిహీనుడే లేకపోయి ఉంటాడు. అదే నీతిమంతుడైతే నిత్యము నిలిచే కట్టడం వలె, ఒక పెద్ద బిల్డింగ్ వలె, స్ట్రాంగ్ బిల్డింగ్ వలె అతడు నిత్యము నిలబడి ఉంటాడు అని విషయం సామెతల గ్రంథంలో దేవుడి రోజు మనల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సుడిగాలి అనేది ఒక కష్టం లాంటిది, ఒక సమస్య లాంటిది, ఒక బాధ లాంటిది, ఒక దుఃఖం లాంటిది, ఒక ఇబ్బంది, ఒక అనారోగ్యం, ఏదైనా కావచ్చు. అది నీ మీదికి రాగా అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు నీతిమంతులు స్థిరంగా ఉంటారట. కానీ అదే భక్తిహీనులు మాత్రము వారికి ఉన్న కష్టంలో పడిపోయి మునిగిపోయి కొట్టుకొని పోతారు. సమస్యలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడేవాడే నీతిమంతుడండి. అవును, దేవుని వాక్యం చెప్తుంది. ఆయన బండ లాంటి వాడు, బండ మీద ఇల్లు కట్టినవాడు ఏ విధంగా ఉంటుంటే స్థిరంగా ఉంటాడు. నీతిమంతులు నిత్యము నిలిచే కట్టడం వలె ఉన్నాడు. పెద్ద బిల్డింగ్ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బండ మీద కట్టిన ఇంటికాను బండ లేకుండా, అనగా పునాది మీద కట్టిన ఇంటికి, పునాది లేకుండా కట్టిన ఇంటికి చాలా తేడా ఉంటుంది. పునాది గల ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది లేకుండా ఇసుక మీద కట్టిన ఇల్లు చాలా త్వరగా పడిపోతుందండి. చూడడానికి బాగానే ఉంటుంది, కానీ లోతు లేనందున పోతుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు అదే విషయాన్ని తెలియపరిచాడు. బుద్ధిమంతుడు బండ మీద కట్టిన ఇల్లును పోలివలే ఉన్నాడు. ఆ ఇల్లు మీదికి వర్షం వచ్చింది, వాన వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, వరద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. దాని పాటు గొప్పది. అదే బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. అది కూడా బాగా అందంగా కట్టాడు, సూపర్గా ఉంది చూడడానికి. కానీ ఒకటి వర్షం వచ్చింది, వాన వచ్చింది, ఏమైంది? అది కొట్టుకొని పోయింది, వరదలో కొట్టుకుపోయింది. చూడండి దేవుని బిడ్డలారా, భక్తిహీనతగా ఉంటున్నావా? భక్తిహీనుడిగా ఉంటున్నావా? ఏదో పైకి భక్తి చేస్తున్నాను, నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, బాగానే ఉన్నాను అనుకుంటున్నావు కావచ్చు. నీలో భక్తిహీనత కనపడుతుందా? సో ప్రాబ్లంలో పడిపోతావు. భక్తి లోపం ఉందా? ప్రాబ్లంలో కనపడతావు. నమ్ముకున్న పేరు ఉంది, కానీ నీలో లోకానుసరణ పద్ధతులు, ఆచారాలు, ఇంకా నువ్వు వాటిని విడిచిపెట్టకుండా ఉంటున్నావా? ఎవరు నన్ను ఏదో అన్నారని, ఎవరో ఏదో లాగారని చెప్పేసి వారి మాటలు లోపడుతున్నావా? భక్తిహీనుడా, జాగ్రత్త. సుడిగాలిన సమస్యలు క్రైస్తవుల చుట్టూ ఎల్లప్పుడు ఉంటాయి. ఆ సుడిగాలి సమస్యతో కొట్టుకొని పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీతిమంతుడిగా బ్రతుకు. ఇకనైనా ఆ భక్తిహీనత వదిలి, నా ప్రభువా ఇక నన్ను క్షమించండి, నీ రక్తంలో కడగండి అనగా దేవుడు చేస్తాడు, నీతిమంతుడిగా చేస్తాడు. ఇక నుంచి స్థిరంగా నిలబడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎస్, దేవుని నమ్ము. ఎంతవరకు నమ్మాలి? సత్యాంతవరకు నమ్ముతూనే ఉండాలి. అబ్రహాం ఆయన ఎప్పుడు పొందుకున్నాడండి? ఆ విశ్వాసం, ఎంతో విశ్వాసాలకు తండ్రి కదా, ఎంతో విశ్వాసంగా ఉన్నాడు కదా. ఆయన రిజల్ట్ ఎప్పుడు పొందుకున్నాడు? 100 సంవత్సరాల వరకు కుమారుడు లేకపోతే ఎంత బాధ ఉంటుందండి. ఆ బాధ అనుభవించాడు. ఈరోజు 4 గంటలకి మన సమస్యలు తీర్చబడకపోతే దేవుడు ఏం చేస్తున్నామని చెప్పేసి దేవుని మీద నిందారోపణ చేసే చాలా ఉంటారు. కానీ అలా కాదండి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము నిలిచే కట్టడము, శ్రమ రాని, శోధన రాని, ఇబ్బంది రాని ఓ బిల్డింగ్, స్ట్రాంగ్ బిల్డింగ్, బండ మీద కట్టి ఇల్లు వలె స్ట్రాంగ్గా ఉంటాడు. నేను అంటాను, బండ మీద ఇంటి కంటే కూడా ఒక గొప్ప భవంతున్నది. బండ మీద ఇంటి కంటే కూడా ఒక గొప్ప భవంతున్నది. మీరు చూస్తుంటే ఆ ఈవెంట్లో కూడా కనపడతామని చూడండి. మీ ఫోన్లో మీరు వినడం మాత్రం కాదు, కానీ అక్కడ కనపడుతున్న పిక్చర్ చూడండి. ఏముంది అక్కడ? పెద్ద బిల్డింగ్, బంగారమయమైన పెద్ద బిల్డింగ్. అదే పరలోక రాజ్యము. నీ కొరకు నా దేవుడు పరలోక రాజ్యాన్ని కట్టాడు. నీతిమంతుడు నిత్యమంతుడు కట్టడం వల్ల ఉంటాడని అంటే, ఎంత పెద్ద బిల్డింగ్, స్ట్రాంగ్ బిల్డింగ్ అయినా, ఎంతస్తు బిల్డింగ్ అయినా కావచ్చు, పెద్ద బండ మీద కట్టినప్పటికీ కావచ్చు, భూమి మీద అది ఏమవుతుంది? బుల్డోజర్ వచ్చి ఢీ కొట్టిన ప్రొక్లినర్తో కావచ్చు, హైడ్రాతో కావచ్చు, ఇంకేదో దేనితోటైనా కానీ కొట్టేస్తే ఏమవుతుందండి? మొత్తం కూలిపోతుంది. కానీ ఎన్నడూ ఎవరు కూల్చలేని కూలగొట్టలేని బిల్డింగ్, నగరము, పట్టణము, అది ఏంటంటే పరలోక రాజ్యము.
అదిగో దేవుడు అలా నిర్మిస్తూ ఉన్నాడు. నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు స్థిరంగా ఉంటావు, నిలబడతావు. ఏ గాలి వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా తట్టుకోగలుగుతావు. అదే నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప నిన్ను తాకి నిన్ను ఏమాత్రం నిన్ను బాధ పెట్టదు. క్రైస్తవుడు నీతిగా బ్రతికితే సమస్యలు ఉన్నా కానీ సంతోషం బ్రతకగలుగుతాడండి. ఎందుకంటే మన నిజమైన భక్తి చేస్తున్నాం కనుక. సో అబ్రహాం అన్నాడు 100 సంవత్సరాలు ఎదురు చూస్తుంది, ఎంతమంది నువ్వు మాట్లాడలేదట్రా అనే ఉంటారు, కానీ స్థిరంగా ఉన్నాడు. ధైర్యం ఏంటి? యేసయ్య ఉన్నాడు అనే ధైర్యం. ఈరోజు ఇదే వాగ్దానం నీకు తెలియపరుస్తున్నాడు. నీతిమంతుడు నిత్యమంతు కట్టడం వరే ఉంటాడు. ఈరోజు సమస్యలున్నా, శోధనలున్నా, ఇబ్బందులున్నా, అనారోగ్యం, అప్పులున్నా, ఏదున్నా స్థిరంగా నిలబడు, నీతిగా బ్రతుకు. దేవుడిని దీవించి ఉన్నతమైన పదవిలో, ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళిన గాక. మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని సొంతం చేస్తున్నట్టే మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోకుండా ఎవరు ఏకీవించకండి. కళ్ళు మూసుకుంటే దేవుడిని నిత్యం నిలిచే కట్టడం వరే చేయును గాక. ఆమెను ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం గెలిచినాం ప్రభువా. నీతిమంతుడు భక్తిహీనుల గురించి మమ్మల్ని వివరించావు. మేము భక్తిహీనతలో లేకుండా, భక్తి లోపం లేకుండా జీవించకు సహాయం దయచేయండి. అబ్రహాము ఏ విధంగా నిన్ను నమ్మాడు, ఆ విధంగా మాకు నమ్మకం దయచేసి మాలో నీతిని ఉంచి వేడుకుంటున్నాం ప్రభావ. దినదినము మీ రక్తంతో మమ్మల్ని కడుగుతూ మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి, మమ్మల్ని దీవించి ఆశ్రయించండి, రక్షించి కాపాడి తిరుపతి బలపరిచేంత ఆశ్రయించి వేడుకుంటున్నాం. మరి కష్టంలో, నష్టంలో, బాధల, బలహీనతలో, ఇబ్బంది, ఇరుకుల్లో, పోరాటల మధ్యలో, సమస్యల మధ్యలో కొట్టుమిట్లాడుతున్న వారికి ప్రభావ తండ్రి, సుడిగాలి సమస్యలు ఎన్నున్నా ఇదిగో వాటిని ఎదిరించి ముందుకు గొప్ప భాగ్యం దయచి సహాయం కట్టడం వల్ల నిర్మించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.